అర్షద్ భాయ్, మీ దగ్గర ఒక రోజు ట్రైనింగ్ రావడం వల్లే నేను డైరెక్ట్గా 100 గోడ్స్ 100 పొటేళ్ళు ఫామ్ పెట్టగలిగాను. ఏ చిన్న నాకు ప్రాబ్లం వచ్చినా మీ వీడియోస్ చూస్తూ ఉంటా ట్రీట్మెంట్ కోసం. ప్రతిదీ మాకు ప్రతిదీ దొరుకుతుంది. అలా చూసుకుంటా మీదే ట్రీట్మెంట్ మొత్తం మీదే ఫాలో అవుతా ఉన్నాను. మ్యాక్సిమం మీ ప్రోడక్ట్స్ వాడుతూ ఉన్నాను. చాలా బాగుంది, సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉంది. మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ధైర్యం వచ్చింది. ఏంటంటే మెడిసిన్ ఏంటి, ఎలా బ్రీడింగ్ పెట్టుకోవాలి, ఎలా చేసుకోవాలి, అంతా బాగుంది. నాకైతే ఇప్పుడు నమ్మకం ఉంది, నేను పెట్టుకుంటే సక్సెస్ అవుతాను. కొత్తగా ఫామ్ స్టార్ట్ చేయాలి అంటే కొత్తగా ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రమ్ మా సైడ్ అండ్ అర్షద్ గారి నుంచి ఎవరైనా వచ్చేసి ట్రై చేయొచ్చు. చాలా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. సో థ్యాంక్ యూ అర్షద్ గారు ఫర్ యువర్ థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇంకొక మాట చెప్పాలని మర్చిపోయినా. మన గొర్రెలకు పొట్టేళ్లకు వారంకి చిన్న ఉన్నప్పుడు 3 ml, పెద్దగా అయినాక 5 ml మందు ప్రతి సండే వేసుకుంటా నేను. వారానికి ఒక్కరోజు, మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు ఈ హోమియోపతి మందు వాడితే అస్సలు వీటికి ఏ జబ్బు రానే రాదు. మీరు చూడండి, నా పొట్టేళ్లకు నేను వారంకి ఖచ్చితంగా ఈ మందు వేపిస్తా. అస్సలు ఇట్లా యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది. అవి మిగతావి చాలా బాగా తింటున్నాయి. మరలా ఏవి జబ్బు వీటికి రావటం లేదు. గ్రూప్ సభ్యులకు నమస్కారం. నేను నయీం బాషా, నాది తెలంగాణ, కామారెడ్డి డిస్టిక్, బాన్స్వాడ. నేను షిప్ ఫార్మ్స్ లో 2015 నుంచి షిప్ ఫీల్డ్ లో ఉన్నాను. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే నాకు ఆ రోజుల్లో చాలా కష్టమైంది. నేను 20 నుంచి 50 షిప్స్ చంపుకున్నాను. కానీ నాకు చాలా ఇష్టం. హాయ్ ఫ్రెండ్స్, ఈ మంత్ 26th అంటే కమింగ్ సండే ఇంకా 5 రోజులు ట్రైనింగ్ ఉందండి. 26th మే. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. ఆల్రెడీ చాలా సీట్స్ ఫిల్ అయిపోయాయి. ఒక 10 సీట్స్ ఏమో మిగిలి ఉన్నాయి. ఇంకా అది 10 సీట్లు అయిపోయిన తర్వాత నేను రిజిస్ట్రేషన్స్ ఆపేస్తా. మళ్ళీ ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఒక నెల వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండి చాలామంది అడిగి సైలెంట్ అయ్యారు, లాస్ట్ మూమెంట్లో బుక్ చేస్తామని. లాస్ట్ మూమెంట్ వరకు మిగిలే ఛాన్స్ లేదు. అప్పుడు తెలంగాణలో నెల్లూరు బ్రీడ్ చాలా తక్కువ. నేను ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ బ్రీడ్ ఎందుకు తెచ్చుకున్నావు, ఇవి తెలంగాణలో బతకవు, ఇది నెల్లూరు బ్రీడ్ ఉన్నది, నువ్వు ముందు అమ్ముకో, ఇవి బతకవు అని చెప్పాలా నాకు. ఆ టైంలో సెల్ ఫోన్స్ బి లేవు. ఈ షిప్స్కి డిసెస్ ఎక్కువ, నాకు ఇష్టం ఎక్కువ. ఆ టైంలో డాక్టర్స్కి నాలెడ్జ్ బి తక్కువ. ఏ డాక్టర్ నాకు పూర్తి హెల్ప్ చేయలే. ఆ టైంలో నా గురు అర్షద్ భాయ్కి నా జీవితంలో దేవుడు పరిచయం చేశాడు. ఆయన వల్ల నా కళ అదిరిపోయింది. ఆయనకున్న నాలెడ్జు ఎండి డాక్టర్కు ఉండదు. నేను ఈ మాటలు చెప్తున్నాను అంటే నేను ఆయన స్టూడెంట్. నా బతుకుకు ఆయన దేవుడు. నేను ఈ టైంలో ఫార్మింగ్లో ఉన్నాను. ఇంకా చెప్పాలంటే చాలా మాటలు ఉన్నాయి. ప్రతి ఫార్మర్ షిప్స్కి చూసి వెరీ గుడ్ అంటారు. నా షిప్స్కి అర్షద్ భాయ్ లివర్ టానిక్, మల్టీ స్టార్, హోమియోపతి అన్ని మెడిసిన్ చాలా నేను వాడతాను. నా ఫ్రెండ్స్కి కూడా మెడిసిన్ చెప్తాను. షిప్స్లో ఎప్పుడు నాకు ఇప్పుడు షిప్స్లో నాకు ఫుల్ నాలెడ్జ్ అర్షద్ భాయ్ దయాతో. అర్షద్ భాయ్ అప్పుడే ఏ షిప్స్కి బి చూడంగానే మనకు అవి అబ్జర్వేషన్ చేస్తే ఏ మందు కావాలి, దానికి ఏం జబ్బు వస్తుంది అప్పుడే చెప్తాయి. ఈ టైంలో చాలా డాక్టర్స్ ఉన్నారు, అప్పుడు ఎవరు లేరు. అర్షద్ భాయ్ మేలు ఎప్పటికీ మర్చిపోలేను.
నా షిప్స్ ఎలా ఉన్నాయి మీరే చూసి అర్థం చేసుకుంటారు. నా కష్టం, బాస్ ది నాలెడ్జ్. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే ఏముంది, మీరే చూడండి. గ్రూప్ సభ్యులకు చాలా చాలా థ్యాంక్స్. ఇది మా వాడి స్టోరీ. సో చాలామంది నా వల్ల బాగుపడిన వాళ్ళు, నేను మా అన్న వల్ల బాగుపడ్డాను అని చెప్పుకునే చాలా తక్కువ మందిలో ఈయన అందరికీ చాలా ఎక్కువ మందికి చెప్తాడనమాట. ఎవరు పరిచయమైన కానీ ఆయన ఇట్లా అన్నాడు అనేసి నాకు చెప్తుంటారు అనమాట. సో నేను హెల్ప్ చేశాను, ఆయనకి ఇంట్రెస్ట్ ఉండింది, నేర్చుకున్నాడు. ఇప్పటికీ ఏదో ఒక డౌట్ వస్తూనే ఉంటుంది, ఎందుకంటే ఇది కామన్. ఈ ఫీల్డ్లో ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది, అర్థం కాదు. సో ఎవరో ఒకరు హెల్ప్ చేయాలి. సో ఇతను నా అందరు ఏంటంటే ఫస్ట్ అనిమల్ని అబ్జర్వ్ చేయండి, దానికి ఏం కావాలో తెలుసుకోండి, ఫీడింగ్ ఎలా ఉండాలి, వ్యాక్సిన్స్ ఏం వేసుకోవాలి, డివార్మింగ్ ఎప్పుడెప్పుడు చేసుకోవాలి ఏంటి అనేది మీరు కరెక్ట్గా తెలుసుకుంటే ఫార్మింగ్ అనేది చాలా ఈజీ. ఇవి తెలుసుకునేదానికి మీకు టైం పడుతుంది. ఆ టైం మీరు స్పెండ్ చేయగలగాలి, స్పేర్ చేయగలగాలి. అప్పుడే మీకు గ్రిప్ అనేది వస్తుంది సబ్జెక్ట్ మీద. సబ్జెక్ట్ మీద గ్రిప్ వచ్చింది అనుకోండి, మీరే కింగ్. ఇప్పుడు ఈయనని తెలంగాణ కింగ్ అని చాలామంది పిలుస్తారు, ఎందుకంటే అంత మంచిగా పెంచుతాడు, అంత మంచిగా చేసుకుంటాడు, అంత మంచిగా ఐడెంటిఫై చేసుకుంటాడు అనిమల్స్ని. ఎటువంటి అనిమల్స్ పట్టాలి, వాటికి ఏం పెట్టాలి, ఎంత తినిపించాలి, ఎంత బరువుగా పెంచాలి అనేసి ఓన్లీ అవుట్ గ్రేజింగ్లో పెంచుతాడు. ఈ అవుట్ గ్రేజింగ్లో దాదాపు 150 అనిమల్స్ పెంచింది కాక 500 అనిమల్స్ని స్టాల్ ఫీడింగ్లో పెంచాడు ఈయన. వేరే వాళ్ళ ఫామ్లో 500 అనిమల్స్ని పెంచాడు అనమాట. సో ఇది ఈయన స్టోరీ. సో అందరూ తెలుసుకుంటారు, మంచిగా నాలెడ్జ్ గెయిన్ చేస్తారు, ఆయనలాగా సక్సెస్ అవుతారని చెప్పి, ఇన్స్పైరింగ్గా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో అనేది చేయడం అనేది జరిగింది. సో అందరికీ నచ్చింది అనుకుంటా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మేము మీ ప్రోడక్ట్స్ కూడా వాడుతున్నాం సార్. గ్రోయిన్, ఇమ్యూనో బూస్ట్, లివర్ టానిక్, కాల్షియం టానిక్ మొత్తం మనకి వాడుతున్నాం సార్. మంచిగా రిజల్ట్స్ ఉన్నాయి సార్. అవి అయితేను బాగా పనిచేసాయి. మా జీవాలు కూడా బాగా మేస్తున్నాయి. దానాలు కూడా ఫ్యాట్ అండ్ ప్రో పౌడర్ కలపడం వల్ల మంచిగా చాలా ఇష్టంగా తింటున్నాయి సార్. దానా కూడా పొట్టేళ్ళు మంచిగా ఉంది సార్ మాకు మీ ప్రోడక్ట్స్ వల్ల. తీసుకునింది మనము బక్రీద్ అయిపోయిన తర్వాత మళ్ళీ అమ్మినా సార్. బక్రీద్కి అమ్మలేకపోయినాము. బక్రీద్ తర్వాత నెల తర్వాత అమ్మినా. జత 30,000కి అమ్మినాను సార్. వల్ల మాకు మంచి గ్రోత్ కూడా బాగా వచ్చింది. వెయిట్ భయంకరంగా ఉన్నాయి సార్ మొన్న ప్రోడక్ట్ వాడిన తర్వాత. ఆటో డ్రైవర్లు కూడా చాలా ఇబ్బంది పడినారు. ఒకసారి మార్కెట్కి వెళ్ళాము పండగ అయిపోయిన తర్వాత. మార్కెట్కి వేసుకుపోయేటప్పుడు ఆటో డ్రైవర్లు 20 పొట్టెలు వేసేదానికే చాలా అవస్థ పడినారు. అంత వెయిట్ ఉన్నాయన్న, ఏం పెట్టినామన్నా. ఓన్లీ మన మొక్కజొన్న మన ప్రోడక్ట్ మాత్రమే వాడినాం సార్. మంచి రిజల్ట్. ఈసారి వర్షాలు తక్కువ ఉన్నాయని ఒక 20నే పెట్టినాం సార్. ఇప్పుడు కూడా ఉన్నాయి. అవి కూడా టోటల్గా వీడియో తీసుకొని వస్తాను సార్ వచ్చేటప్పుడు. మన ప్రోడక్ట్ లాస్ట్ తీసుకున్నప్పుడు మన ప్రోడక్ట్స్ మిగిలినాయి. పౌడరు మాకు అప్పుడు నేను పౌడరే ఫ్యాటింగ్ పౌడర్ 5 ప్యాకెట్లు తీసుకున్నా సార్. అట్లాగే మనకు కొద్దిగా మిగిలినవి కాబట్టి అదే వాడుతున్నాను. ఇప్పుడు కూడా బాగున్నాయి సార్. 17 పిల్లలు. నెక్స్ట్ ఇయర్కు మనం 100 పెట్టాలనే పొజిషన్లో ఉన్నాం సార్. అందుకనేసి గ్రాస్ వేస్తూ ఉంటాము. అందుకని సార్ ట్రైనింగ్ తీసుకుంటే మనకు కొన్ని సమస్యలు చూసాము. ఆ సమస్యల గురించి మనం క్లారిటీ తీసుకోవాలని చెప్పి మీకు దగ్గరికి ట్రైనింగ్కి రావడం జరిగింది. అలాగే నేను